నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు వస్తూ ఉన్న ప్రవాసుల యొక్క పాస్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో కువైట్ యజమానులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఉన్నారు. మరి కువైట్ చట్టాలు ఏం చెబుతూ ఉన్నాయని చెప్పి స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైటు కార్మిక చట్ట ప్రకారం స్పష్టమైన నిషేధాలు మరియు దౌత్యపరమైన కార్యకలాపాల నుంచి పదే పదే హెచ్చరికలు ఉన్నప్పటికీ కువైట్లోని కొంతమంది యజమానులు ప్రవాస కార్మికుల పాస్పోర్ట్లను చట్టవిరుద్ధంగా తమ వద్ద ఉంచుకుంటూ ఉన్నారని చెప్పేసి, ఇది ఇబ్బందికరమైన మరియు నిరంతరమైన పద్ధతి అని చెప్పేసి కువైట్లోని కొంతమంది యజమానులు కానీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కఠినమైన నియమాలను విధించడం, అలాగే పాస్పోర్ట్లను చట్టవిరుద్ధంగా వారి దగ్గర పెట్టుకొని ప్రవాసులను వేధిస్తూ ఉన్నాయని చెప్పేసి, అలాగే శ్రమ దోపిడికి కూడా పాల్పడుతూ ఉన్నాయి. దీని గురించి కువైట్లో మాట్లాడేవారు ఎవరు లేకపోవడం చాలా బాధాకరం. యజమానులు తమ వద్ద ప్రవాసుల యొక్క పాస్పోర్ట్లు మేము పెట్టుకోవడం లేదని చెప్పేసి, కేవలం ఇది ఒక పుకారని చెప్పేసి కొంతమంది అయితే తెలుపుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ ప్రవాస కార్మికులు పాస్పోర్ట్లను యజమానుల దగ్గర ఉంచుకోవడం వల్ల బానిసల్లాగా మారుతూ ఉన్నారని చెప్పి, ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గడం లేదని చెప్పేసి, ఇది కార్మికులను అధికారిక గందరగోళంలో చిక్కుకునేలా చేస్తూ ఉంది. పాస్పోర్టు కలిగి ఉండడం వ్యక్తిగత స్వేచ్ఛ మరియు అలాగే వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు కాబట్టి ఇటువంటి చర్యలు స్థానిక మరియు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా తీవ్రమైన మానవ హక్కుల ఆందోళన కూడా లేవనెత్తుతూ ఉన్నాయి. అదృష్టవశాత్తు బాధిత కార్మికులు తమ యొక్క హక్కులను తిరిగి పొందేందుకు, కొత్త పత్రాలను పొందేందుకు, న్యాయం కోరేందుకు స్పష్టపరమైన చట్టపరమైన మార్గం ఉంది. అలాగే కువైట్ చట్ట ప్రకారం కువైట్ మంత్రిత్వ శాఖ తీర్మానం నెంబర్ 143/2010 ఆర్టికల్ 1 ప్రకారం యజమానులు ప్రవాస కార్మికుల పాస్పోర్ట్లను జప్తు చేయడం లేదా వాళ్ళ దగ్గర ఉంచుకోవడం ఖచ్చితంగా నిషేధిస్తూ ఉందని చెప్పేసి, ఇటువంటి చర్యలు చట్ట విరుద్ధం. అలాగే పాస్పోర్టు తమ వద్ద పెట్టుకున్న యజమాని పైన చట్టపరమైన జరిమానాలు లేదా క్రిమినల్ అభియోగాలు కూడా మోపవచ్చని చెప్పి, దీనికోసం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అయితే కువైట్లోని ప్రవాస కార్మికులు సందర్శించి మా యొక్క పాస్పోర్ట్ను యజమాని ఇవ్వడం లేదని మీరు అక్కడ కంప్లైంట్ ఇస్తే కానీ ఆ తర్వాత పనంతా అధికారులు చూసుకుంటారని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.